ముసలితనంలో కూడా నువ్వు నాటబడిన దానివైతే నువ్వు ఎక్కడికి పెరుకు వేయబడవు. మనం చెట్టు వేస్తాం, చెట్టు వేసిన తర్వాత దాన్ని మరి తీసి ఇంకొక దిక్కుని పాతితే అది మళ్ళీ చచ్చి బతకాలి. అలాగే దేవుని మందిరంలో నువ్వు నాటబడి నువ్వు ఎక్కడికి వెళ్ళకోకుండా కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా దేవుని మందిరం మానకుండా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ ప్రవక్తను సరిగా చూసుకుంటూ దేవుని మందిరానికి వస్తే నీ ముసలితనంలో కూడా నీవు సిగురు పెడతావు, పచ్చగా ఉంటావు. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు, వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు, వ్యసనాకాంతుడిగా చేయబడ్డాడు. కానీ ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కాచి శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనము కూడా ఆయన సన్నిధిలో ఒకవేళ మరణిస్తే ఆయన రాకల్లో మళ్ళీ తిరిగి లేచి ఆయన వెంబడెళ్తాం. అప్పుడు మనం ఎలాగా జీవిస్తున్నాం అనేది మన ప్రవక్తన మనం సరిగా చూసుకోవాలి. మనం 7 మాటలు మనం చెప్పుకున్నాం. మొదటి మాట ఏంటి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఏంటి? సమయాన్ని పాటించాలి కదా. మొదటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా ప్రవర్తన చక్కగా చూసి భక్తి కలిగి ఉండాలి. రెండవది సమయాన్ని పాటించాలి. లేటుగా వచ్చి ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని మందిరంలో అగౌరవపరిచే వాళ్ళుగా ఉండకూడదు. మూడవదిగా వస్త్రాధరణ, తగుమాత్రపు వస్త్రాలు ధరించుకుని ఉండాలి. నాలుగవదిగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఐదవదిగా అందరితో ఐక్యత కలిగి ఉండాలి. అర్థమైందా? ఎలాగ ఉండాలి? ఐక్యత కలిగి సమాధానంగా ఉండాలి. గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టకూడదు. ఆరవదిగా నీ కానుకని నమ్మకంగా దేవుని సన్నిధిలో ఇవ్వాలి. మూలుక్కుంటూ గొణుక్కుంటూ ఇవ్వకూడదు. ఏడవదిగా పరిశుద్ధత పాటించాలి. నీ ఇంటికంటే మందిరాన్ని శుభ్రంగా ఉండేటట్టు చూడాలి. ఇలాగ చేసిన వాళ్ళు దేవుని మందిరంలో ఖర్జూర వృక్షం వలె మువ్వుని వేస్తారంట. వారి ముసలితనమందు సిగురు పడతారంట, పచ్చగా ఉంటారు. నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి పరిచయం చేసుకుందాం.